హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. అర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండు దేశాల మధ్య రీసెంట్గా యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో అజర్బైజాన్ అనే కంట్రీ డెసిసివ్గా విన్ అయింది. అంటే బాగా హ్యూజ్గా అర్మేనియా అనే దేశం మీద గెలవడం జరిగింది. సో ఈ కంటెక్స్లో అసలు ఆ యుద్ధం ఏంటి అనేది ఒక విషయం అయితే, మన ఇంట్రెస్ట్ ఏంటి అంటే డ్రోన్ వార్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య డెసిసివ్గా అజర్బైజాన్ విన్ అవ్వడానికి డ్రోన్ వారే కారణం అన్నారు. అసలు ఏంటది డ్రోన్ వార్ అంటే ఏంటి? ఒకవేళ ఇలాంటిది మిగిలిన దేశాల మధ్య జరిగితే, ఇప్పుడంటే ఇవి రెండు చిన్న చిన్న కంట్రీస్, వాటి మధ్య డ్రోన్ వార్ జరిగింది, అజర్బైజాన్ విన్ అవ్వగలిగింది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా చైనా మధ్య ఇలాంటి డ్రోన్స్ని వాడి యుద్ధంలో గెలవచ్చా? ఏమవుతుంది? ఏ విధంగా ఇలాంటి డ్రోన్స్ని మరి వార్ టైంలో యూజ్ చేసినప్పుడు ఏ విధంగా వాటిని ఆ అటాక్ నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అసలు డ్రోన్స్ అనేవి మనకి ఇండియాలో ఉన్నాయా? ఉంటే వాటిని దేనికి వాడచ్చు? డిఫెన్స్కి కాకుండా దేనికి వాడచ్చు? అండ్ దాన్ని రెగ్యులేట్ చేయాలా వద్దా? ఇలాంటివన్నీ మన మైండ్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. మరి చూద్దామా డ్రోన్ వార్ అంటే ఏంటి, అర్మేనియా అజర్బైజాన్లో అసలు ఏం జరిగింది, అక్కడ జరిగిన దానివల్ల ఎందుకు ఇప్పుడు అందరి ఫోకస్ ఇప్పుడు డ్రోన్స్ అన్న దాని మీద, డ్రోన్స్ని ఎలా వాడచ్చు వార్లో అన్న దాని మీద పడింది. అంటే ఇంతకుముందు ఎవరు వాడలేదా? అమెరికా కానీ ఎవరు వాడలేదా? ఇవన్నీ క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి ఆన్సర్ చేసుకుంటూ ఈ వీడియోలో మనం చూద్దాం. న్యూస్లో ఉన్న విషయం ఏంటి, అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో ఉన్నటువంటి నగార్నో కర్బాక్ ఈ రీజన్ ఏదైతే ఉందో, ఈ రీజన్ కోసం వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. మరి అది వార్గా మారింది. ఆ వార్లో అజర్బైజాన్ అనే కంట్రీ గెలిచింది. రష్యా అనేటటువంటిది వీళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తిగా ఉండి పీస్ డీల్, ఒక శాంతి ఒప్పందాన్ని కుదిర్చి ఆ డీల్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా రష్యానే నేనే చూస్తాను అని చెప్పింది. రైట్, నవంబర్ 10th నుంచి ఈ పీస్ డీల్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అంటున్నారు. రైట్, చేస్తున్నారు, ఆల్రెడీ ఆ ప్రాసెస్లోనే ఉన్నారనమాట. మరి ఇలాంటి కంటెక్స్లో అసలు ఏంటి ఈ పీస్ డీల్ ఏంటి, ఎందుకు పీస్ డీల్ చేసుకోవడానికి రెండు కంట్రీస్ ఒప్పుకున్నాయి, ఏ విధంగా జరిగింది, రష్యా ఎందుకు వచ్చింది, ఇవంతా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటారండి మీరు. అసలు రష్యా వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు మీడియేటర్గా రావడం జరిగింది, ఒక్కసారి ఆ ప్రాంతం యొక్క జాగ్రఫీని, ఆ ప్రాంతంలో జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో డ్రోన్ వార్ అనే దాని గురించి తెలుసుకుందాం, సరేనా? ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్నది, ఈ జాగ్రఫీలో అక్కడ ఏ రీజన్ ఎక్కడ ఉంది ఏంటి అని తెలుసుకోకపోతే కొంత క్లారిటీ రాదనమాట. అందుకోసం ఫస్ట్ కొద్దిగా బ్రీఫ్గా దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం, అసలు అక్కడ ఎందుకు ఆ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉందో చూద్దాం. ఆ తర్వాత ఎస్ఎన్టీలో డ్రోన్స్ ఏంటి వీటికి వెళ్దాం. రైట్, ఫస్ట్ వీటి యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. అర్మేనియా, అజర్బైజాన్ అనేవి రెండు దేశాలు. అజర్బైజాన్ ఈ కంట్రీ, అర్మేనియా ఈ రెండు కంట్రీస్ అన్నమాట. సో అర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ మధ్య ఉన్నాయి. ఒకటి బ్లాక్ సీ, గమనిస్తున్నారా, బ్లాక్ సీ. రెండోది కాస్పియన్ సీ. బ్లాక్ సీ, కాస్పియన్ సీ రెండు ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ ఈ ప్రాంతాల్లో. మరి వాటి మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ ఇవి. ఇక్కడ ఇంకొంత పాయింట్ని గమనిద్దాం. దీని చుట్టూ ఉన్నటువంటి బార్డర్స్ ఒక్కసారి గమనించండి. దాని చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి ఒకసారి గమనించండి. టర్కీ ఎవరికి బార్డర్ ఉందండి? టర్కీతో బార్డర్ ఉన్నటువంటి దేశం ఏంటి? అర్మేనియాకి బార్డర్ ఉంది. ఇక్కడ ఈ నారో బెల్ట్ దగ్గర అజర్బైజాన్తో కూడా కొద్దిగా కనెక్టివిటీ ఉంది, డైరెక్ట్గా లేకపోయినా క్లోజ్ అనమాట. టర్కీకి మరి జార్జియాతో బార్డర్ ఉంది, సిరియాతో బార్డర్ ఉంది, ఇరాక్తో బార్డర్ ఉంది. ఇది టర్కీకి సంబంధించి. సరే, ఇంకో కంట్రీ, ఇంపార్టెంట్ కంట్రీ ఇక్కడ రష్యా అనే కంట్రీకి ఈ రెండిట్లో దేంట్లో బార్డర్ ఉందండి? అజర్బైజాన్తో బార్డర్ ఉంది. అర్మేనియాతో డైరెక్ట్ బార్డర్ లేదు, కానీ ఈ రెండిటి విషయాల్లోనూ రష్యా కల్పించుకుంటూ ఉంటుంది. ఎందుకని చూద్దామా? చాలా కంట్రీస్ కూడా అజర్బైజాన్ అర్మేనియా వార్ జరుగుతుంటే చాలా యూరోపియన్ కంట్రీస్ వరీ అయ్యాయి. ఎందుకని ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఇక్కడ ఒక విషయం గమనించండి. కాకేసస్ ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? కాకేసస్ మౌంటైన్స్ అంటూ ఉంటారు. సో గ్రేటర్ కాకేసస్ అని, లెస్సర్ కాకేసస్ అని వింటూ ఉంటారు. సో ఈ కంట్రీస్ జార్జియా,
అర్మేనియా, అజర్బైజాన్, వీటిని సౌత్ కాకేసస్ కంట్రీస్ అంటూ ఉంటారు. నార్త్ కాకేసస్ అంటే రష్యా, వీటిని చెప్తారు. సౌత్ కాకేసస్ కంట్రీస్ అంటే అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా వీటిగా చెప్తూ ఉంటారనమాట. కాకేసస్ అనేవి మౌంటైన్ చైన్, మీకు తెలిసే ఉంటుంది. యూరప్ మరియు ఏసియాని డివైడ్ చేసేటటువంటి బౌండరీస్లో కాకేసస్ అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ బౌండరీగా మనం చెప్తాం. యూరప్ అండ్ ఏషియా, మనకి యూరప్ అండ్ ఏషియా కలిసి ఉంటుంది ల్యాండ్ మాస్ కదా, దాన్నే మనం యురేషియా అంటాం. సో యురేషియాలో యూరప్ని మరియు ఏషియాని డివైడ్ చేసే బౌండరీలో యూరల్ మౌంటైన్స్, కాస్పియన్ సీ, కాకేసస్ మౌంటైన్స్, అవునా కదా. సో ఈ విధంగా చెప్తాం. సరే, వాటి యొక్క ఫిజికల్ జాగ్రఫీ దాన్ని కూడా చూసేసాము. నెక్స్ట్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఎందుకు మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా వర్రీ అవుతున్నాయి, ఎందుకో చెప్పనా? కాస్పియన్ సీ అనేటటువంటిది చాలా వరకు గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్కి ఒక వాటి నిక్షిప్తాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. కాస్పియన్ సీలో చాలా కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మరి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వివిధ పైప్ లైన్స్ ఉన్నాయి. ఎస్పెషల్గా గ్యాస్ పైప్ లైన్స్ అనేటటువంటివి ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంది. ఇప్పుడు మన కాస్పియన్ సీ, మెడిటరేనియన్ సీని కలుపుతూ చాలా పైప్ లైన్స్ మరి అజర్బైజాన్, అర్మేనియాకు దగ్గరలో మరియు టర్కీ వీటి గుండానే వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఈ గ్యాస్ పైప్ లైన్స్ వీటన్నిటి మీద ఉంటుందా, ఉండదా? అంటే ఎనర్జీ సెక్యూరిటీ, మిగిలిన కంట్రీస్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదా అండి? ఎవరైతే ఈ గ్యాస్ని ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని అవి వర్రీ అవుతున్నాయి. చూడండి, చాలా పైప్ లైన్స్ ఉన్నాయి. బాకు అనేది అజర్బైజాన్ యొక్క క్యాపిటల్. సో ఇక్కడి నుంచి కాస్పియన్ సీని మెడిటరేనియన్ సీతో కలుపుతూ బ్లాక్ సీ ఇక్కడి వరకు మరి చాలా పైప్ లైన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో ఇక్కడ వార్ అనేటటువంటిది ఎకానమీకి ఇబ్బంది. ఆల్రెడీ కోవిడ్-19తో వీటన్నిటితో సఫర్ అవుతున్నాము, మళ్ళీ ఎకానమిక్గా లాస్ అనేది జరగకూడదు. అందుకని చాలా కంట్రీస్ దీంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. ఇంకా రష్యా ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉందో ఇంకా రీజన్ మనము ఇంకా రాలేదు అక్కడ దాకా. ప్రస్తుతానికి టర్కీ ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉందో, ప్లస్ ఈ యూరోపియన్ కంట్రీస్ ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉన్నాయో అర్థమై ఉంటుంది ఈ మ్యాప్స్ చూశాక. సరే, ఇప్పుడు అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఎందుకు ఈ రెండు దేశాల మధ్యలో కాన్ఫ్లిక్ట్, రష్యా ఎందుకు ఇన్వాల్వ్ అయింది అన్నది చూద్దాం. ఫస్ట్ ఒక చిన్న ప్లేస్ గురించి చెప్తాను చూడండి. నగర్నో కర్బాక్ అనే రీజన్. నగర్నో కర్బాక్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ నగర్నో కర్బాక్ అనేది అర్మేనియా అనే ఒక కంట్రీ, అజర్బైజాన్ అనే కంట్రీ, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతం ప్రస్తుతానికి అటోనామస్ ప్రాంతంగా ఉంది. కానీ దాంట్లో మెజారిటీ పీపుల్ అర్మేనియా కంట్రీలో ఉండే అర్మేనియన్స్ అని పిలుస్తారు. మైనారిటీ వచ్చి అజర్బైజానీస్ లేదా అజరీస్ అని పిలుస్తారు. ఈ పర్టికులర్ దీనికి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళేమో దీనికి సంబంధించిన వ్యక్తులు. అయితే ఈ పర్టికులర్ ప్రాంతం అటోనామస్గా ఉన్నప్పుడు ఈ అర్మేనియన్స్ మేము వెళ్ళి అర్మేనియా అనే కంట్రీలో కలవాలి అన్నది వాళ్ళ గోల్. కానీ ఇక్కడ చూడండి, మనము గమనిస్తే ఈ ప్రాంతం అంతా కూడా దాని చుట్టుపక్కలంతా అజర్బైజానే ఉంది, అవునా? సో దాంట్లో ఉండే మైనారిటీ కమ్యూనిటీ ఒప్పుకోలేదు, అజర్బైజాన్ ఒప్పుకోలేదు. అలా వాళ్ళ మధ్య గొడవలు జరిగాయి. ఇలాంటి టైంలో రష్యా అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయింది అది ఇంకోటి చూద్దామా. ప్రస్తుతానికి ఈ ప్రాంతం ఎక్కడుంది అన్నదైతే క్లారిటీ వచ్చేసిందా? గుడ్. అసలు ఆ ప్రాంతం యొక్క టైం లైన్ ఏంటో చూద్దామండి. అక్కడ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్, నగర్నో కర్బాక్ ఈ ప్రాంతంలో మెజారిటీ పీపుల్ అర్మేనియన్స్, మైనారిటీ పీపుల్ అజరీస్ అన్నమాట. 1918లో అర్మేనియా, అజర్బైజాన్ ఇవి రెండు కంట్రీస్ కూడా అప్పుడున్నటువంటి పెద్ద ఎంపైర్, రష్యా ఎంపైర్ నుంచి ఇండిపెండెన్స్ అనేటటువంటిది తెచ్చుకున్నాయి. 1920స్లో మరి సోవియట్ యూనియన్ అనేది ఏర్పడింది. సో ఫోర్స్ఫుల్గా ఈ కంట్రీస్ని కూడా సోవియట్ యూనియన్లో పార్ట్ చేసుకున్నారు. ఆ టైంలో నగర్నో కర్బాక్ అని ఇందాక చూపించిన రీజన్ ఉందే, అదొక అటోనామస్ రీజన్గా ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి అటోనామస్గానే ఉంది. 1988 ఆ టైంలో నగర్నో కర్బాక్ రీజన్లో ఉండే లెజిస్లేచర్ అనేది, దాంట్లో మెజారిటీ పీపుల్ ఎవరున్నారన్నాము, అర్మేనియన్స్. సో అర్మేనియన్ రిపబ్లిక్లో జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. అప్పుడున్నటువంటి యుఎస్ఎస్ఆర్ ఒప్పుకోలేదు. అప్పుడున్నటువంటి అజర్బైజాన్ ఏదైతే ఉండిందో యుఎస్ఎస్ఆర్లో పార్ట్గా అది కూడా ఒప్పుకోలేదన్నమాట. అలా ఉన్న టైంలో 1991లో
మరి ఏమవుతుంది, యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది డిస్ఇంటిగ్రేట్ అయిపోతుంది, విచ్ఛిన్నం అవుతుంది. ఆ టైంలో అర్మేనియన్ సపరేటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నగర్నో కర్బాక్ రీజన్ని అర్మేనియాలో కలిపేయాలి అని చెప్పి మరి వాళ్ళు సీజ్ చేయడం మొదలు పెడతారు. ఆ టైంలో ఒక వార్ జరుగుతుంది. ఆ వార్లో అర్మేనియా అనే కంట్రీ విన్ అవుతుంది. మనకు తెలుసో లేదో అర్మేనియా కంపారిటివ్లీ చిన్న కంట్రీ, ఇందాక మీరు మ్యాప్లో కూడా చూసుంటారు. కానీ అప్పుడు అర్మేనియా ఎందుకు విన్ అవ్వడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఆర్మీ, డిసిప్లైన్, సుపీరియర్ టెక్నాలజీ, వీటి వల్ల వాళ్ళు విన్ అవ్వగలిగారనమాట. 1991లో విన్ అవ్వారు. 1994లో అప్పటి వరకు కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉన్నింది. 1994లో ఇంటర్నేషనల్గా యుఎన్ వీటి కింద ఈ నగర్నో కర్బాక్ రీజన్లో పీస్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. సో ప్రస్తుతానికి ఈ నగర్నో కర్బాక్ రీజన్ అనేటటువంటిది ఉండేది అర్మేనియా స్వాధీనంలో, అర్మేనియా కంట్రోల్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అజర్బైజాన్లో ఉంది అన్నట్టుగా దీన్ని గుర్తిస్తారనమాట. వాళ్ళు 1994లో సీజ్ ఫైర్ చేసుకొని పీస్ ప్రాసెస్ ఉండాలి అనుకున్నప్పటికీ ఎన్నోసార్లు సీజ్ ఫైర్ వైలేషన్స్ అవ్వడం జరిగిందనమాట. అండ్ మధ్యలో 2016లో కూడా గొడవలు జరిగాయి. మరి రీసెంట్గా అక్కడ మైనారిటీ మెజారిటీ మధ్య జరిగిన గొడవలు అనేవి ఫుల్ స్కేల్ వార్కి దారితీశాయి. దాంట్లో మళ్ళీ అర్మేనియా అజర్బైజాన్ మధ్య గొడవలు అయ్యాయి. ఈసారి అజర్బైజాన్ విన్ అయింది. రైట్, ఈసారి అజర్బైజాన్ విన్ అయిందనమాట. ఇప్పుడు అర్థమైందా రష్యా ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిందో. ఇంతకుముందు రష్యన్ ఎంపైర్లో పార్ట్, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్లో డామినెంట్గా రష్యా కంట్రీ కదా, రష్యా అనేది డామినెంట్ కంట్రీ. సో తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత కూడా రష్యా అనేటటువంటి దానికి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ రీజన్లో. సో అందువల్ల ఆ రెండింటి మధ్య పీస్ డీల్ని సైన్ చేయించడంలో రష్యా సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ ఒక క్రిటిసిజం కూడా ఉంది. అసలు ఈ వార్ అనేది రాగానే టకటక రష్యా చర్యలు తీసుకొని ఉండిండొచ్చు, కానీ అదే అప్పుడు అవసరమైన చర్యలు తీసుకోలేదు అన్నటువంటి కాంట్రవర్సీ కూడా ఉంది. బట్ ఏదేమైతేనేమి అజర్బైజాన్ విన్ అయింది. అజర్బైజాన్ ఆధీనంలోనే ఇప్పుడు ఆ టెరిటరీ వచ్చేసిందనమాట. ఇలాంటి కంటెక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు 1991 నుంచి 94 మధ్య జరిగిన వార్లో అర్మేనియా విన్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు అజర్బైజాన్ విన్ అయింది అని అంటే, వన్ ఆఫ్ ద రీజన్స్, ప్రైమరీ అని చెప్పట్లేదు, బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేయడమే, అది కూడా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేయడమే అని చెప్తున్నారు. మరి ఏంటి ఆ డ్రోన్ టెక్నాలజీ ఏంటి, దానికి సంబంధించిన విషయం ఏంటో ఒకసారి చూద్దామా. ఇంకొక విషయం అండి, వాళ్ళు మొత్తం దేశమంతా వార్ లేదు, ఆ ప్రాంతం కోసం మాత్రమే వార్ జరిగింది. వార్ జోన్ చాలా చిన్నది, నగర్నో కర్బాక్ రీజన్ మాత్రమే వార్కి వెళ్ళింది. మొత్తం కంట్రీ అంతా వార్కి వెళ్ళిపోయి కంట్రీస్ అన్నీ పాడైపోలేదండి. ఈ ప్రాంతం కోసం మాత్రమే కాబట్టి స్మాల్ స్కేల్లోనే వార్ జరిగింది. బట్ ఈ స్మాల్ స్కేల్లో జరిగినా సరే ఈ డ్రోన్స్ యూజ్ చేయడం అనేది అన్ని కంట్రీస్ యొక్క దృష్టిని ఈ వార్ వైపుగా మళ్లించింది. ఎందుకనంటే మిగిలిన దేశాల్లో చాలా పెద్ద దేశాలు, ఒకవేళ వాటిలో వార్ వస్తే ఇది ఒక శాంపుల్గా మనకు అర్థమైంది కదా, ఇది ఒక శాంపుల్ అంటే ఓహో ఇలా వాడచ్చా అని ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా అనుకోవచ్చు మనం. సో ఆ విధంగా చాలామంది దీన్ని చూస్తున్నారు. మరి దీంట్లో ఉన్న డైమెన్షన్స్ ఏంటో ఒకసారి చూద్దామా. నగర్నో కర్బాక్ రీజన్ గురించి క్లారిటీ వచ్చేసిందా. చూడండి, ఇక్కడ మ్యాజిక్ బుల్లెట్ డ్రోన్స్ అంటున్నారు. అజర్బైజాన్ యొక్క విక్టరీకి మ్యాజిక్ బుల్లెట్ డ్రోన్స్. సో అజర్బైజాన్ అనేది కొన్ని డ్రోన్స్ని తయారు చేసుకుంది, చాలా వాటిని టర్కీ, ఇజ్రాయెల్ వీటి నుంచి తెచ్చుకుంది. చూడండి, 1994లో ఓడిపోయారు, బట్ ఇప్పుడు గెలిచారు. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ మ్యాజిక్ బుల్లెట్ డ్రోన్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి, క్లాష్ ఆఫ్ డ్రోన్స్ ఏ విధంగా ఇజ్రాయిలీ మరియు టర్కీ డ్రోన్స్ అనేటటువంటివి అజర్బైజాన్ అర్మేనియా వార్లో హెవోక్ని క్రియేట్ చేశాయి. ఇది ఇంకొక న్యూస్ ఆర్టికల్. సో డ్రోన్స్ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ రీజన్లో. ఇక్కడ చూడండి, టర్కీలో తయారవబడినటువంటి బైరాక్తర్ TB2 అనేటటువంటి డ్రోన్స్, ఇది ఇజ్రాయెల్లో తయారైనటువంటి కమికీచి డ్రోన్స్. కమికీచి అంటే సూసైడ్ డ్రోన్స్ అని చెప్తా ఉంటారు. సో కమికీచి అనేది జనరల్గా నేమ్ అండి. సో వీటిని కూడా అజర్బైజాన్ కొనుక్కుంది. టర్కీ నుంచి లేటెస్ట్గానే కొనుక్కొని ట్రైనింగ్ అదంతా చేపించుకుంది. ఆ తర్వాత ఈ వార్ రావడము, ఆ వార్లో వీటిని యూజ్ చేయడం ఇదంతా జరిగింది. అసలు ఇంతకీ ఈ డ్రోన్స్ అంటే ఏంటి, వాటి యొక్క రోల్ అంటే ఏంటో చూద్దామా. ఫస్ట్ చూడండి, డ్రోన్స్ అనేటటువంటివి ఇప్పుడేం కొత్త కాదు.
19th సెంచరీలోనే దీంట్లో యూజ్ చేయడం మొదలుపెట్టారు. కాకపోతే అప్పుడు అంత టెక్నాలజీ సుపీరియర్గా లేదు, బట్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. చూడండి, ఆస్ట్రియన్స్ పైలట్లెస్ హాట్ ఎయిర్ బెలూన్స్ని వెనిస్ ఈ ప్రాంతం మీద బాంబ్స్ వేయడానికి ఉపయోగించారు. సింపుల్గా చెప్పాలంటే డ్రోన్స్లో పీపుల్ ఉండరండి, దాన్నే అన్మాన్డ్ అంటారు. అందుకే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటూ ఉంటారనమాట, యుఏవీస్ అని. డ్రోన్స్ అంటే ఏంటి అంటే మనుషులు లేకుండా మరి అవి ఫ్లై అవ్వగలిగేటటువంటి ఆబ్జెక్ట్స్. రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ అటోనామస్గా కానీ అవి ఫ్లై అవ్వగలవు. ఆస్ట్రియన్స్ వీటిని వాడున్నారు. మరి రైట్ బ్రదర్స్ ఎప్పుడైతే ఈ విమానాన్ని కలిపెట్టడం జరిగిందో దాని తర్వాత రిమోట్ కంట్రోల్డ్ ప్లేన్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. వాటిని ఫస్ట్ వరల్డ్ వార్లో వీటిని వాడడం జరిగింది. రైట్, ఈ వార్ పీరియడ్ టైంలో టెక్నాలజీ అనేటటువంటిది ఫ్లరిష్ అవ్వడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ అనేటటువంటిది క్వీన్ బీ అంటే గ్రూప్గా డ్రోన్స్ అన్నీ వెళ్ళి అవి అక్కడ ఉండేటటువంటి టార్గెట్స్ మీద బాంబ్స్ని రిలీజ్ చేయగలవు. సో ఆ విధమైనటువంటి క్వీన్ బీ అనేటటువంటి డ్రోన్స్ని తయారు చేయగలిగాము. రైట్, అంటే డ్రోన్స్ అనే టెక్నాలజీ కొత్తది కాదు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. రైట్, సరే ఫస్ట్ చూడండి, డ్రోన్స్ని ఒకసారి డిఫైన్ చేద్దామా. డ్రోన్స్ అనేటటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో వీటిని రిమోట్ కంట్రోల్ చేయొచ్చు. పైలట్స్ కంట్రోల్ రూమ్స్లో ఉంటారు, వాళ్ళే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ని పంపించారనుకోండి, దాంట్లో ఉన్న మన సైనికుల్ని టార్గెట్ చేయొచ్చు యుద్ధం సమయంలో. అలా లేకుండా దాంట్లో ఎవరూ లేరు మనుషులు, దాన్ని కూల్చివేసిన ప్రమాదం ఏమీ లేదు కదా. అది అక్కడికి వెళ్ళి బాంబ్స్ని రిలీజ్ చేయగలదు. కూల్చివేసిన ఎకనామిక్గా లాసే తప్ప మనకి ప్రాణ నష్టం అయితే ఏమీ జరగదు. ఇలాంటి కంటెక్స్లో డ్రోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని ప్లే చేస్తున్నాయి. సరే చూడండి, గ్రౌండ్ ట్రూప్స్ అనేటటువంటివి డ్రోన్స్ని లాంచ్ చేస్తున్నారు. సో వీడియో స్క్రీన్స్ ద్వారా ఇక్కడ కూర్చొని వీడియో స్క్రీన్ని చూస్తూ అవి ఈ డ్రోన్స్లో కొన్ని కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ అక్కడ కింద ఏముంది అన్న పరిస్థితి చెప్తూ ఉంటాయి. దాన్ని బట్టి వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ డ్రోన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి రిమోట్ కంట్రోల్డ్ వార్స్కి డ్రోన్స్ అనేటటువంటివి దారితీస్తున్నాయి అని చెప్తున్నారు. సో జనరల్లీ డ్రోన్స్ని రెండు పర్పసెస్కి జనరల్గా వాడుతూ ఉంటాం. ఒకటి రికగ్నైజెన్స్ అండ్ సర్వీలియన్స్, గ్రౌండ్ లెవెల్లో ఎవరున్నారు, ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, ఏంటి వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, అవి తెలుసుకోగలిగేటటువంటి డ్రోన్స్. రెండోది బాంబ్స్ మిజైల్స్ని తీసుకొని వెళ్ళి టార్గెట్ మీద రిలీజ్ చేయగలిగే డ్రోన్స్. ఈ విధంగా డ్రోన్స్ మేజర్లీ ఈ రెండు రకాల పర్పస్ల కోసం వాడతారు. ఇవే కాకుండా డ్రోన్స్ అనేటటువంటివి బాగా డిస్టెన్స్ ఏరియాస్లో మన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ కావాలి, అలాంటి వాటిని క్యారీ చేయడానికి రకరకాలుగా ఉపయోగపడతాయి. బట్ ఇవి రెండు వార్ టైంలో ప్రైమరీ ఫంక్షన్స్ అన్నమాట డ్రోన్స్కి. మరి వార్ ఆన్ టెర్రర్ మీరు చూస్తే యుఎస్ఏ అనేటటువంటిది 1980s నుంచే డ్రోన్స్ని వాడుతుందండి. 1980s నుంచే డ్రోన్స్ని వాడుతుంది. ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్లో వార్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ టార్గెట్స్ మీద బాంబింగ్స్ ఇవన్నీ చేయడానికి డ్రోన్స్ని వాడింది. మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా డ్రోన్స్ వీటినే వాడడం జరిగిందనమాట. చూడండి అవేమేం చేయగలవు, రికగ్నైజెన్స్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఎంతమంది సైన్యాలు ఉన్నారు అన్నట్టుగా కొన్ని అవర్స్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇవ్వగలదు. అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్స్ అనేటటువంటివి స్టెల్త్ అంటే ఏంటి, వేరే వాళ్ళ రాడార్స్కి కానీ వాళ్ళ సిగ్నల్స్కి కానీ చిక్కకుండా వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేయగలవు. ఆ విధమైనటువంటి డ్రోన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మిజైల్స్ని వీటిని క్యారీ చేసుకొని వెళ్ళగలిగేటటువంటి కెపాసిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి అర్మాకో అనేటటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఫెసిలిటీస్ వీటన్నిటి మీద డ్రోన్ అటాక్ జరిగింది లాస్ట్ ఇయర్, మీకు గుర్తుందా? దాన్ని యెమెన్ నుంచి రెబల్స్ చేశారు అని వాళ్ళు చెప్పారు, కానీ సౌదీ అరేబియా కాదు ఇదంతా కూడా ఇరాన్ పనే అని క్రిటిసైజ్ చేసింది, అవునా కదా? సో అలాంటి కంటెక్స్లో మరి డ్రోన్స్ చూస్తున్నారా ఏ విధంగా యూజ్ అవుతున్నాయో మీరు ఎగ్జాంపుల్స్ గుర్తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక 3 months బ్యాక్ పాకిస్తాన్ సైడ్ నుంచి ఎల్ఓసీలో సైడ్ నుంచి కొన్ని గన్స్ అవన్నీ ఫిట్ చేసి ఒక డ్రోన్ అనేది ఆ బార్డర్ని క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటర్ అయింది. మన వాళ్ళు అఫ్కోర్స్ కనుక్కొని దాన్ని డౌన్ చేశారు, అది వేరే విషయం. బట్ ఆ విధంగా డ్రోన్స్ని వాడుతున్నారన్న విషయం తెలియాలి. చూడండి,
ఈ డ్రోన్స్ అనేటటువంటివి ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ నుంచి ల్యాండ్ మీద కానీ వాటర్ మీద కానీ ఉన్న వాటిని టార్గెట్ చేయగలవు. ఎయిర్ టు ఎయిర్, గాల్లోనే ఉండి వేరే మిజైల్స్ని వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ని టార్గెట్ చేయగలవు. నైట్ విజన్ సెన్సార్స్ కూడా ఫిట్ చేయడం వల్ల ఏ టైంలో అయినా సరే వాటిని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంది. ఇప్పుడు అజర్బైజాన్ అనేది డ్రోన్స్ని వాడుతూ ఉంటే అర్మేనియా ఏం చేసింది? మామూలుగా అండి మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటారు. మీరు రీసెంట్గా S-400 సిస్టమ్ అనే పేరు విన్నారా? సో ఏవైనా మరి ఫారిన్ వెహికల్స్ కనుక వస్తే, ఏరియల్ వెహికల్స్ వస్తే వెంటనే దాంట్లో ఉండేటటువంటి రాడార్స్ గుర్తించి వాటిని టార్గెట్ చేస్తాయి అన్నమాట. సో కానీ అర్మేనియా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేకపోవడము, అజర్బైజాన్ చాలా డిఫరెంట్ టాక్టిక్స్ వాడి చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ అటు ఇజ్రాయెల్ నుంచి ఇటు టర్కీ నుంచి ప్రొక్యూర్ చేసుకుని వాటిని వాడడం వల్ల వాళ్ళు కనుక్కోలేకపోయారు. కానీ ఒకవేళ చైనా యూజ్ చేసినా, ఇండియా యూజ్ చేసినా మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి కనుక్కొని వాటిని డౌన్ చేయగలవు. కానీ లార్జ్ స్కేల్లో డ్రోన్స్ని వాడితే మాత్రం కొద్దిగా కంట్రీస్ ఇబ్బంది పడతాయి. ముందుగానే వాటిని కంట్రోల్ చేసేలాంటి ప్రిపేర్డ్నెస్ మనకు ఉండాలి, అవునా కాదా? చూడండి మరి మన కంట్రీలో UAVs, ఈ డ్రోన్స్ అసలు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అని చూద్దామా. 1996లోనే మనము డ్రోన్స్ని అక్వైర్ చేసుకున్నాము. ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్ని అక్వైర్ చేసుకోవడం జరిగింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SPRI, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎవ్రీ ఇయర్ ఏ కంట్రీ ఎంత డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటుందన్న దాని మీద పేపర్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం 22.5% మొత్తం గ్లోబల్ UAV ఇంపోర్ట్స్ మన ఇండియానే చేసుకుంటుంది. అంటే మన డొమెస్టిక్ మార్కెట్, మన కంట్రీలో మనం UAVస్ని తయారు చేయడం డిఫెన్స్ పర్పస్కి చాలా తక్కువగా ఉంది, నేసెంట్ స్టేజ్లో ఉంది. వేరే దేశాల నుంచి కొనుక్కోవడంలో మనం చాలా ముందంజలో ఉన్నాం. ఇందాక కామికీజీ డ్రోన్స్ అనేది వాడింది అజర్బైజాన్, వాటిని ఇజ్రాయెల్ నుంచి కొనుక్కుంది అని చెప్పాం. వాటిని మనం లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం అనమాట వాటిని. రైట్, ఇలాగా మనం ప్రొక్యూర్ చేసుకుంటూ ఉన్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటివి ఎనిమీ డ్రోన్స్ లేదా ఎనిమీ UAVస్ని ఇంటర్సెప్ట్ చేయడంలో కొద్దిగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాం. పాకిస్తాన్ సైడ్ నుంచైనా, చైనా సైడ్ నుంచైనా. పాకిస్తాన్ ఇవేం చేస్తున్నాయి, UAVస్ని డ్రోన్స్ని పంపించి మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అని టెస్ట్ చేస్తున్నాయి. సో మనం కూడా దీనికి తగ్గట్టుగా టెక్నాలజీస్ని వీటిని డెవలప్ చేసుకోవాలి. మరి ఏమేమి సొల్యూషన్స్ ఉన్నాయి, ఏ విధంగా వాటితో రియాక్ట్ అవ్వగలం మనం చూద్దామా. ఇక్కడ చూడండి, మొబైల్ నాన్ కోఆపరేటివ్ టార్గెట్స్, డ్రోన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు సెన్సర్ టు షూటర్, అంటే ఇలాంటి వచ్చినప్పుడు టక్కున షూట్ చేసేటటువంటి కెపాసిటీస్ అది డెవలప్ చేసుకోవడము. రియల్ టైం టార్గెటింగ్ అనే క్యాపబిలిటీస్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేటటువంటివి ఏ విధంగా ముందుకు నడుస్తున్నాయండి, వాటిలో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్సేనా, అక్కడెక్కడో చైనాలో మారుమూల ప్రాంతం నుంచి ఎలక్ట్రానిక్స్ ద్వారానైనా వాటిని కంట్రోల్ చేసేది. మనము అది మన ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వగానే వాటిని మనం హ్యాక్ చేస్తే, రైట్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో దాంట్లో ఉండే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పని చేయకుండా చేసేస్తే, ఈ విధంగా స్వార్మ్ అంటే ఒక గుంపుగా డ్రోన్ అటాక్ జరిగితే మనం ఎఫెక్టివ్గా వాటిని తట్టుకునేందుకు ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి కూడా ప్రిపేర్డ్గా ఉంటున్నాము. రేడియో ఛానల్స్, గైడెన్స్ ఛానల్స్ని హిట్ చేసే అవకాశం ఉంది. సో మనం ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని డెవలప్ చేసి ఆ డ్రోన్స్లో ఉండే రేడియో ఛానల్స్ అవి పనిచేయకుండా చేయగలము. సో దాని ద్వారా శాటిలైట్ ఫంక్షన్స్ని చేయకుండా చేస్తే వాటికి కనెక్షన్ సిగ్నల్ ఉండదు. ఆ విధంగా మనము ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఇవ్వాలి అన్న దానికోసం ప్రయత్నిస్తున్నాము. ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ DRDO ఇవన్నీ ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆటోమేటిక్గా ఒకటి ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవగానే టార్గెట్ ఏంటి అని డిటెక్ట్ చేసి దానికి ఎగెనెస్ట్గా మిజైల్ని కానీ వీటిని పంపించి దాన్ని నిర్వీర్యం చేయడం. సో ఆ విధంగా ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు మన ఇండియాలో. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ. సరే, అంటే డ్రోన్స్ ఓన్లీ మనము వార్ఫేర్లోనే ఉపయోగిస్తామా, ఇంకే పర్పస్కి ఉపయోగించమా? లేదు, డ్రోన్స్ని చాలా డిఫరెంట్ అప్లికేషన్స్కి వాడచ్చు. అవేంటి, ఇది మీకు GSలో 10 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చండి. జాగ్రత్తగా డ్రోన్స్ వాటి యొక్క అప్లికేషన్స్ గురించి చదివి పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. రైట్, అగ్రికల్చర్లో డ్రోన్స్ని దేనికి ఉపయోగిస్తున్నారండి? పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడానికి ఉపయోగిస్తున్నారు. క్రాప్ అసెస్మెంట్, ఎంత ఏరియాలో ఏ క్రాప్ వేస్తున్నారు,
క్రాప్ లాస్ ఎంత ఉంది, ఈ విధంగా అగ్రికల్చర్లో రకరకాల పర్పస్ల కోసం డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. ఇండస్ట్రీలో డ్రోన్స్ అనేటటువంటివి దేనికి ఉపయోగిస్తున్నారు? సో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వాటిని ట్రాక్ చేసుకోవడం కానివ్వండి, ఈ విధంగా ఇండస్ట్రీలో ట్రాకింగ్ వీటి కోసం డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్కి వచ్చేటప్పుడు కిందాకే చెప్పాం, ఒకటి సర్వీలియన్స్ పర్పస్, రెండోది వెపన్స్ని డెలివర్ చేయడం కోసం. ఇలాగ ప్రైమరీగా ఇవి కాకుండా మిగిలిన కూడా ఉన్నాయి. హెల్త్ కేర్ సెక్టార్, మొన్న రీసెంట్గా COVID-19కి సంబంధించి ఏం జరిగిందండి? సర్వీలియన్స్ అంటే COVID-19 టైంలో ఎవరు బయటికి రావద్దు, లాక్డౌన్ అని చెప్పారు. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని కనుక్కోవడానికి మరి వీటిని వాడామా? డిస్ఇన్ఫెక్టెంట్ని స్ప్రే చేసేందుకు దీన్ని వాడామా? అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ఇమ్మీడియట్గా బ్లడ్ కావాల్సి వచ్చింది. సో బ్లడ్ని మరి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పంపించడానికి డ్రోన్స్ని వాడడం జరిగింది. మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ రీజన్స్ ఉంటాయి, కనెక్టివిటీ సరిగా లేదు, అలాంటప్పుడు డ్రోన్స్ని వీటిని వాడడము, వీటినిగా వాడుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ రాయిట్స్ జరుగుతున్నాయండి, కంట్రోల్ చేయాలి, వార్నింగ్స్ ఇవ్వాలి, ఎవరెవరు ఏ విధమైనటువంటి వీటిలో పాల్గొంటున్నారని చూడాలి, ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి, వాటన్నిటి కోసం డ్రోన్స్ని ఉపయోగించడము. ఈ కామర్స్, మనము అమెజాన్ ఇవి ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో ఈ కామర్స్ సెక్టార్స్లో డ్రోన్స్ని యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెట్టాం, షిప్పింగ్ అవ్వాలి, మరి దానికి అన్ని రూట్స్ని ఉపయోగించడం బదులు డైరెక్ట్గా అక్కడి నుంచి మన అడ్రస్ని పట్టుకొని అది మన ఇంటికి వచ్చేయగలదు. సో అలాంటి ఈ కామర్స్ డ్రోన్స్, ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాల సెక్టార్స్లో డ్రోన్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. మరి దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా. ఇందాక చెప్పినట్టు ఈ డ్రోన్స్ వల్ల ఏమేమి ఇబ్బందులు మనం ఎదుర్కోవచ్చండి? ఒకటి, ప్రైవసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో డ్రోన్స్ని వాడతారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా డ్రోన్ మూవీస్ అనేవి వస్తున్నాయి, డ్రోన్ షార్ట్ ఫిల్మ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో డ్రోన్స్ని ఉపయోగించి ఫోటోగ్రఫీకి, వీడియోగ్రఫీకి, వీటికన్నిటికీ వాడుతూ ఉన్నారు. సో అలాగని చెప్పి ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో కెమెరాస్తో షూట్ చేయొచ్చా? అది ప్రైవసీకి భంగం కాదా? సో ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది సెక్యూరిటీ ఇష్యూస్ అనేటటువంటివి దీనివల్ల ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి. మరి ఇష్టం వచ్చినట్టుగా డ్రోన్స్ని ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు అని చెప్పి దీన్ని రెగ్యులేట్ చేయాలి అన్న డిమాండ్స్ వచ్చాయి. రెగ్యులేట్ చేయాలా వద్దా అండి? ఒకసారి ఆలోచించండి. ప్రైవసీ కన్సర్న్స్, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నప్పుడు వీటిని రెగ్యులేట్ చేయాలా వద్దా? సో రెగ్యులేట్ చేయాలి. దానికోసం మన ఇండియాలో ఏ విధంగా రెగ్యులేషన్స్ మొదలయ్యాయో ఒకసారి చూద్దామా? ఇదిగోండి, డ్రోన్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934 కింద డ్రోన్ రెగ్యులేషన్స్ అనే వాటిని ఫార్ములేట్ చేయడం జరిగింది. 2018లోను మరియు రీసెంట్గా 2020లోను మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటటువంటిది అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అనే వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. వీటి కింద ఏం చెప్తున్నారంటే ప్రతి ఈ డ్రోన్కి, సివిలియన్ డ్రోన్స్, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంది సివిలియన్ డ్రోన్స్, ప్రతి దానికి ఒక యూనిక్ ఐడి అనేటటువంటిది ఉండాలి. మనకు ఆధార్ ఎలా ఉందో అట్లా ఒక యూనిక్ ఐడి అనేటటువంటిది ఉండాలి. ఒక వెబ్సైట్లో వాటి యొక్క నేమ్స్ అవన్నీ రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి. ఓనర్ ఎవరు, డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అంటాం, ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విధంగా దాంట్లో గైడ్లైన్స్ తీసుకొని రావడం జరిగింది. ప్రైవసీ, సేఫ్టీని కాపాడుతూనే డ్రోన్స్ యొక్క యూజ్ని పెంచుకోవడం అన్నమాట. ప్రస్తుతానికి నో పర్మిట్, నో టేక్ ఆఫ్, కొన్ని ప్రదేశాల్లో టేక్ ఆఫ్ తీసుకునే దానికి అవకాశం లేని జోన్స్ ఉన్నాయి. అవి తక్కువే. ఓవరాల్గా 70% వరకు ఫ్లై జోన్సే ఉన్నాయన్నమాట. ఫ్లై జోన్స్ 70% ఉంది. 30% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెన్సిటివ్ ఏరియాస్, ఎయిర్పోర్ట్స్కి దగ్గరలో, లేదా ఇస్రో సెంటర్స్ ఉన్నాయి వాటికి దగ్గరలో, లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి దగ్గరలో, లేదా డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని తయారు చేస్తున్నారు వాటికి దగ్గరలో, లేదా సీఎం బంగ్లా దగ్గరలో, ఇట్లా కొన్ని ఏరియాస్ని నో టేక్ ఆఫ్ ప్లేసెస్గా గుర్తించడం జరిగింది. మిగిలిన వాటిని గ్రీన్ అండ్ ఎల్లో జోన్స్, రెడ్ జోన్స్ దగ్గర నో టేక్ ఆఫ్ జోన్స్ అనమాట. అది 30% ఉండగా మిగిలిన 70%లో డ్రోన్స్ని ఫ్లై చేయొచ్చు. ఈ విధంగా డ్రోన్ రెగ్యులేషన్స్ని తీసుకొని రావడం జరిగిందండి. వీలైతే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో డ్రోన్స్, వాటి యొక్క అప్లికేషన్స్ గురించి ఇంకా డెప్త్గా చదవండి. మన ప్రైమరీ పర్పస్ ఈ వీడియోలో డ్రోన్ వార్ఫేర్ గురించి కాబట్టి మనం దాని గురించి డీటెయిల్డ్గా చూడడం జరిగింది. ఇది అర్మేనియా, అజర్బైజాన్ ఎందుకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించగలిగింది అంటే డ్రోన్స్ని యూజ్ చేశారు. అర్మేనియా అక్కడున్న వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు సోల్జర్స్కి. సో వాళ్ళు దాన్ని షూట్ చేసినా సరే వాళ్ళు అది వస్తుంది అని కనుక్కునే లోపే వచ్చేస్తున్నాయి.
అక్కడ ఎవరూ పట్టుబడట్లేదు. డ్రోన్స్ని పేల్చేస్తున్నారు కొంతవరకు. కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి. వాటిని టార్గెట్ చేయడం కష్టంగా ఉంది. అవేమో ఎక్కువ డిస్ట్రక్షన్ కలగజేస్తున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. సో ఓవరాల్గా అర్మేనియా ఓడిపోవడం జరిగింది. అజర్బైజాన్ విన్ అయింది. దీన్నే డ్రోన్ వార్ఫేర్గా మన వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇవాళది మన సెషన్ అండి. మీకు తెలిసే ఉంటుంది ఇవాళ సండే, ప్లస్ నిన్న దివాళీ కాబట్టి మనకి ఇవాళ న్యూస్ పేపర్ రాలేదు. అందుకని ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవాళ ఉండదు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.